ఎప్పుడో ఒకప్పుడు మనం చూసే నక్షత్రాలకి దూరంగా లుమోరా అనే ఒక ప్రకాశవంతమైన గ్రహం ఉండేది. ఆ గ్రహం మొత్తం మెరిసే అడవులతో, రంగురంగుల ఆకాశాలతో, వెలుగుల నదులతో నిండిపోయి ఉండేది. అక్కడ ఉండే జీవులు భూమిపై ఉన్న జంతువులలా కాకుండా కొత్తగా, అందంగా ఉండేవి. వారు ఎవరికైనా దగ్గరగా ఉంటే ఆనందం, దయ పంచేవారు. ఆ జీవులలో ఒక చిన్నవాడు బ్లూపీ. అతను చాలా చిన్నవాడు, కాని చాలా జిజ్ఞాస గలవాడు. ఎప్పుడూ కొత్త విషయాలు చూడాలి, తెలుసుకోవాలి అని కలలు కనేవాడు. ఒకరోజు బ్లూపీ ఒక పెద్ద ఇంద్రధనుస్సు బుడగను వెంటాడుతూ వెళ్ళాడు. ఆ బుడగ మెరిసిపోతూ ఆకాశంలోకి ఎగిరింది. దాన్ని వెంబడిస్తూ పోయిన బ్లూపీ అనుకోకుండా ఒక ప్రకాశవంతమైన ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. ఆ ద్వారం ఒక మాయా ద్వారం. అది లుమోరా నుండి వేరే ప్రపంచాలకు దారి చూపేది. బ్లూపీకి తెలియకుండానే అతను ఆ ద్వారంలోకి లాగబడ్డాడు. ఒక్కసారిగా అతను అంతరిక్షంలో తేలుతూ పోతూ నక్షత్రాలు, గెలాక్సీలు చూస్తూ ఆశ్చర్యపోయాడు. చాలా దూరం తేలిపోతూ చివరికి ఒక పెద్ద నీలిపచ్చని గ్రహం కనిపించింది. అది భూమి. బ్లూపీ మెల్లిగా భూమి వైపు చేరుకున్నాడు. ఒక అందమైన అరణ్యంలో మృదువైన కాంతి మధ్య అతను సురక్షితంగా దిగాడు. మొదట భూమి బ్లూపీకి చాలా విచిత్రంగా అనిపించింది. ఎత్తైన చెట్లు, ఆకాశం నీలం రంగులో, ప్రవహించే నదులు, పూలు, ఇవన్నీ కొత్తగా అనిపించాయి. అతను కొంచెం భయపడ్డాడు. కానీ కొద్దిసేపటికే అతనికి భూమి కూడా అందమైన ప్రదేశమని తెలిసింది. అక్కడి పక్షులు, గాలి, వనాలు అన్నీ అతన్ని ఆకర్షించాయి. బ్లూపీ తన ప్రకాశంతో వెలిగిపోతూ ముందుకు నడుస్తూ ఉండగా కొందరు పిల్లలు అతన్ని చూశారు. పిల్లలు మొదట ఆశ్చర్యపోయినా అతన్ని చూసి భయపడలేదు. బ్లూపీ వేరుగా కనిపించినా అతని దగ్గర ఉండగానే వారికి ఆనందం, సంతోషం కలిగింది. బ్లూపీ కూడా వారి వైపు చూసి చిరునవ్వు చిందించాడు. వెంటనే పిల్లలు అతన్ని దగ్గరికి వచ్చి చేతులు పట్టుకున్నారు. ఆ రోజు నుండి బ్లూపీ భూమిపైనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత బ్లూపీ ఎక్కడికైనా వెళ్లినా దయ, స్నేహం, ఆనందం పంచుతూ అందరితో జీవించడం మొదలుపెట్టాడు.